దేవుణ్ణి చూడటానికి క్వాలిఫికేషన్, దేవుణ్ణి చూడటానికి అర్హత, యోగ్యత ఏదైనా ఉన్నదా అంటే, దేవుడు చెప్పేదేంటంటే, నీలో హృదయ శుద్ధి ఉంటే చాలు, నీవు తప్పకుండా నన్ను చూడగలుగుతావు. హల్లెలూయా! మనము తల క్రింద పెట్టి, కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా కూడా దేవుడు కనపడ్డేమో గానీ, హృదయ శుద్ధి ఉంటే దేవుడు కనపడతాడు. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి, వారు ధన్యులు. వారి పట్ల దేవుని యొక్క దయ ఎంతో గొప్పది. హృదయ శుద్ధిని ప్రేమించ ఇశ్రాయేలీయుల ఎడల, హృదయ శుద్ధి గలవారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇంత అద్భుతమైన మాట రాసిన తర్వాత, ఈ భక్తునికి, ఈ ఆరాధకునికి ఒక సమస్య వచ్చేసిందండి. బైబిల్ చదవడం చాలా సంతోషము. అది ప్రభువుకి హల్లెలూయా! దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సమాజంలో, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవడము అనేది ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా! 73వ కీర్తన. దేవుని దాసుడైన ఆసాపు రాస్తున్నటువంటి కీర్తన ఇది. సేవకురాలు మొన్న జ్ఞాపకం చేస్తున్నారు. కీర్తనల గ్రంథమంతయు 5 స్కందములుగా విభజించబడింది. 5 భాగాలుగా విభజించబడింది. సో, ఇది తృతీయ స్కందము. మూడవ భాగము. ఆసాపు రాసిన కీర్తనలు 11. ఆసాపు రాసిన కీర్తనలు ఎన్నండి? 50వ కీర్తన రాసింది ఆయనే. 50వ కీర్తన రాసింది ఆయనే. అలాగే ఈ 73 నుంచి 83 వరకు కూడా ఆసాపు ద్వారానే వ్రాయబడ్డాయి ఈ కీర్తనలు. 73 నుంచి 83. 89తో ఈ స్కందము, ఈ భాగం ముగించబడి 90వ కీర్తనతో 4 చతుర్థ స్కందము ఆరంభించబడతది. ఆసాపు ఎవరయ్యా అంటే, ఆసాపు ఎవరు అంటే, ఈయన లేవి గోత్రములో నుండి వచ్చిన వ్యక్తి. దేవుని స్తోత్రం. ఈయన మరి దేవుని మందిరము దగ్గర దేవునికి ఆరాధన చేసే బృందంలో, క్వయర్‌లో ఈయన ప్రధానుడు. ప్రధాన సంగీతకారుడు, ఆరాధికుడు. దావీదు ఈయనను ఆ విధముగా ఆ సంగీతము వాయించడానికి, పాటలు పాడటానికి నిర్ణయించాడు. సో, ఆసాపు ఈయన గొప్ప విశ్వాసి. సంఘములో, దేవుని ఆలయములో, ఆరాధన గుంపులో ఒక ప్రథముడుగా మనం గుర్తించాలి. ఈయన వ్రాసిన కీర్తనల్లో కొన్ని ప్రవచనాత్మకమైన కీర్తనలున్నాయి. భవిష్యత్తులో ప్రభు ప్రభువును గురించినటువంటి విషయాలు, భవిష్యత్తులో జరగబోతున్న సంగతుల గురించి ప్రవచనాత్మకంగా కూడా దేవుడు ఈయన ద్వారా కొన్ని కీర్తనలు వ్రాయించటం జరిగింది. ప్రియులారా, ఈ యొక్క 73వ కీర్తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఒక అనుభవము. దేవునికి స్తోత్రం. జీవితంలో తాను చూసినటువంటి కొన్నిటి గురించి, తాను ఎలా తలంచి ఉన్నాడో, తన జీవితంలో నేర్చుకున్న ఒక గొప్ప ఆత్మీయమైన పాఠం మన ఎదుటికొస్తూ ఉన్నది. హల్లెలూయా! ఒక గొప్ప ఆత్మీయమైన పాఠము మనకి నేర్పిస్తూ ఉన్నాడనమాట. 73వ కీర్తన. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుల ఎడల, ఎవరి ఎడలండి? అలాగే
శుద్ధ హృదయుల ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు వారికి మంచివాడుగా ఉన్నాడు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. వారికి మంచిని చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను చూసినప్పుడు ఆయనకి దయ కలుగుతుంది. అలాగే ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో, దేవునికి స్తోత్రం. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో, యథార్థులుగా ఉంటారో, యథార్థమైన హృదయముతో కనబడతారో, వారి పట్ల దేవుడు నిజముగా దయాళుడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం కదండి ఇది. ఈ ఉదయకాల సమయమందు దేవుని దృష్టిలో మనము కడగబడిన హృదయాలు కలిగి ఉంటే, శుద్ధమైన హృదయము కలిగి ఉంటే, యథార్థమైన హృదయము, మనస్సు కలిగిన వారమైతే దేవుడు మనకు దయ చూపిస్తాడు. హల్లెలూయా! దేవుడు మన పట్ల తప్పకుండా తన దయ మన మీదకి వస్తది. మనుష్యుల దయ, దేవుని దయ. చెప్పండి అందరూ. ఆ! మనుష్యుల దయ, దేవుని దయ. ఒక వ్యక్తి మీదకి దేవుని యొక్క దయ, దయ. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా హృదయ శుద్ధిని ప్రేమించాలి. హల్లెలూయా! హృదయ శుద్ధి గల వారముగా, మన హృదయములో ఎటువంటి కపటము లేని వారముగా, మన హృదయములో యథార్థత కలిగిన వారముగా మనం ఉండటం అనేది ఆశీర్వాదము. దేవుడు అలాంటి వారిని చూస్తా ఉంటాడు. అలాంటి బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా హృదయ శుద్ధి గల వారిని దేవుడు చూస్తాడు. అలాగే హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. దేవుని స్తోత్రం చెల్లించండి. టిఫిన్ చేసి వస్తే గట్టిగా చెప్పండి. హృదయ శుద్ధి గల వారిని దేవుడు చూస్తున్నాడు. అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నిత్యము కూడా దేవుని చూడాలనే ఆశ ఎవరికైనా ఉంటే, నేను దేవుణ్ణి చూడాలి, దేవుని ముఖ దర్శనం నాకు కావాలి, ఆ దేవుని యొక్క వెలుగు నాకు కావాలి అంటే, దేవుడు కోరుకునేది హృదయ శుద్ధి. దేవుణ్ణి చూడటానికి క్వాలిఫికేషన్, దేవుణ్ణి చూడటానికి అర్హత, యోగ్యత ఏదైనా ఉన్నదా అంటే, దేవుడు చెప్పేదేంటంటే, నీలో హృదయ శుద్ధి ఉంటే చాలు, నీవు తప్పకుండా నన్ను చూడగలుగుతావు. హల్లెలూయా! మనము తల క్రింద పెట్టి, కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా కూడా దేవుడు కనపడ్డేమో గానీ, హృదయ శుద్ధి ఉంటే దేవుడు కనపడతాడు. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి, వారు ధన్యులు. వారి పట్ల దేవుని యొక్క దయ ఎంతో గొప్పది. హృదయ శుద్ధిని ప్రేమించ ఇశ్రాయేలీయుల ఎడల, హృదయ శుద్ధి గలవారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇంత అద్భుతమైన మాట రాసిన తర్వాత ఈ భక్తునికి, ఈ ఆరాధకునికి ఒక సమస్య వచ్చేసిందండి. మరి దేవుని ఎదుట, దేవుని మందస్సము ఎదుట సేవ చేసే వ్యక్తినా, దేవుని మందిరములో పాటలు పాడే వ్యక్తినా, సంగీతం వాయించే వ్యక్తినా, కిట్టులాగా సంగీతకారుడు, ఆరాధికుడు, పాటలు పాడే వ్యక్తి, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఈ దైవజనుడు, ఈ యొక్క దేవుని కుమారుడు ఏమంటున్నాడో తెలుసా? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా పాదములు జారుటకు ఆ! నా అడుగులు జారసిద్ధమాయెను. ఆ! ఎందుకని ఈయన పాదములు జారుటకు జారిపోయాను అంటలా. నా పాదము జారిపోయింది.
నా అడుగులు తడబడ్డాయి. నేను పడిపోయాను. నేను ఏదో అయిపోయాను అని చెప్పట్లేదు గానీ, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. చెప్పండి అందరూ ఆ మాట. కొంచెమే తప్పాను. కొంచెమే తప్పాను. చూడండి, మన పాదము జారినప్పుడు జారి, జారి, జారి ఎళ్లి కింద గుంటలో పడిపోయామనుకోండి. నేను జారిపోయాను. మన అడుగు నిలబడలేదు. తప్పిపోయాం. మన అడుగు వెళ్ళిపోయి పడకూడని చోట పడిపోయింది. కదా! కొన్నిసార్లు ఒక్క అడుగేనండి దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నడుగులు? ఒక్క అడుగే. ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. ఒక్క అడుగులో నా ప్రాణము కాపాడబడింది. నేను నిజంగా జారిపోయాను. ఇక అయిపోయింది నా పని. ఒక్కడుగే, ఒక్కడుగు. ఒక్కడుగంటే ఏముంది చెప్పండి? ఒక్కడుగు. ఒక్కడుగులో ఎక్కడో లోయలో పడిపోవటమో, ఒక్కడుగులో ఏ మంటల్లో పడిపోవటమో, ఒక్కడుగులో ఏదైనా జరిగితే ఎంత బాధ కదా! ఒక్క అడుగు నేను వేయకుండా ఉంటే బాగుండేది. ఒక్క అడుగు తప్పయిపోయింది. ఆసాపు జీవితములో ఏమిటది జారిపోయిన పరిస్థితి? ఆసాపు జీవితంలో ఏంటి ఆయన అడుగులు ఎక్కడ తప్పాయి? కొంచెమే అంటున్నాడు. కొంచెమే, కొంచెమే తప్పెను. పూర్తిగా అయితే ఇతడు నశించిపోలేదు. పూర్తిగా అయితే ఈయన జీవితాన్ని కోల్పోలేదు. మొత్తం మీద మాత్రము కొంచెం జారాడు. చెప్పండి అందరూ. మొత్తం మీద మాత్రం కొంచెం జారాడు. కొంచెం జారాడు. అసలు ఏంటి దానికి కారణం? మనము తన జీవితం నుండి నేర్చుకోవడానికి ఏమైనా ఉన్నదా? ఎక్కడ ఈయన జారిపోయింది? కొంచెం జారిపోయాడు. ఎక్కడ జారిపోయాడు? మూడో వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రం వలె వారు బలాత్కారమును ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి మాటలాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షమును చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొను? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరెల్లప్పుడు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. 12వ వచనం వరకు. ఎందుకు ఈయన పాదములు జారిపోయినయి కొంచెము అని అంటున్నాడంటే 3-12 వచనం వరకు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించండి? ఇంకొక మాట ఏంటో తెలుసా? దుష్టులు, దుర్మార్గులు, చెడ్డవారు. ఈ భక్తిహీనులు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో, దేని కొరకు ప్రయాసపడుతున్నారో, వారు ఎలా ఉంటున్నారో, ఇదంతా ఆసాపు తన కాలములో, తన జీవిత కాలములో కొంతమందిని బాగా అబ్జర్వ్ చేశాడనమాట. సమాజంలో కొంతమందిని చూస్తూ ఉన్నాడు. భక్తిహీనులు. భక్తిహీనులు ఈయన కంటబడ్డారు. దుష్టులు ఈయన కంటబడ్డారు. అప్పుడు రాస్తున్న కీర్తన ఇది. మీరు చెప్పండి, చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, ఎదుటివారికి కీడు చేయని వారు, ఎదుటివారి పట్ల ఎంతో దయగలిగి ఉండేవారు. వారెవరైనా సరే మీరు వారిని చూసినప్పుడు వారు రోజు రోజుకి వర్ధిల్లుచున్నారనుకోండి, మీకేమనిపిస్తది? వాళ్ళు చాలా మంచివారు.
వాళ్ళు ఇతరులకు సహాయం చేసే బుద్ధి గలవారు. ఎవరికీ కీడు చేయరు, ఎవరిని మోసగించరు. వారి దారిలో వారు వెళతా ఉంటారు. వారు దేవుని ఎడల భయము, భక్తి కలిగి ఉంటారు. వారు గనక అభివృద్ధి చెందుతుంటే, వారు దీవించబడుతూ ఉంటే మీకేమనిపిస్తది అని అడిగా నేను. దేవుని స్తోత్రం. కొంతమందే చెప్పారు మరి. మిగతా వాళ్ళకి సంతోషం ఉందో లేదో నాకు తెలీదు. మంచి వారికి మేలు జరుగుతుంటే చూసి సంతోషిస్తామంటున్నారు. కానీ మీకు తెలియని మరొక విషయం ఉన్నది. కొందరు మంచి వారికి మేలు జరుగుతున్నా అస్సలు సహించలేరు, భరించలేరు. మంచివారికి మేలు జరుగుతున్నప్పటికీ, మంచివారు అభివృద్ధి చెందుతూ ఉంటే, మంచివారు ఆరోగ్యంగా ఉంటే, వారి పిల్లలు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటుంటే, వారికి సంపద సమకూర్చబడుతూ ఉంటే, మంచివారు అభివృద్ధి చెందుతున్నారు. మంచి వారిని దేవుడు ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డలను దీవిస్తున్నాడని సంతోషించని వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? అలాంటి వారున్నారు. కానీ ఒక విశ్వాసి ఎప్పుడూ కూడా తోటి విశ్వాసి దీవించబడుతుంటే ఆనందిస్తారు. అది నిజమైన విశ్వాసికి ఒక గుర్తు. దేవుని నమ్మినటువంటి ఒక బిడ్డ, దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు. ఏ దేవుని నమ్మి దేవుని వెంబడిస్తున్న వారు ఇశ్రాయేలీయులను దీవిస్తారు. హల్లెలూయా! దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. దేవుని ప్రజల యొక్క ఆ సంతోషం, వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. ప్రియులారా, అయితే ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? ఆసాపుకొచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఆసాపు ఎదుట కనబడుతుంది ఎవరు? దుష్టులు. ఆసాపు ఎవరిని చూస్తున్నాడంటే, ఈయన కళ్ళల్లో ఎవరు పడ్డారంటే, భక్తిహీనులు, దుష్టులు, వికెడ్ పీపుల్. సరే వాళ్ళెలాగున్నారు? రోజుకొక దెబ్బ పడతంటే ఆళ్ళకి, అద్దిరా నీకది పడాల. కదా! రోజుకో దెబ్బ తగలాలి. వారు ఏది చేసినా సక్సెస్ రాకూడదు. మొత్తం ఫెయిల్ అయిపోవాలి. వారు తలపెట్టినవన్నీ ఫెయిల్ అయిపోవాలి. భక్తిహీనులు లేదా దుష్టులు వారు 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 ఎటు వెళ్ళినా వారికి ఏదో ఒక దెబ్బ తగలాలి. కానీ అలా లేదంట. ఇప్పుడు ఈయనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆసాపుకొచ్చినటువంటి సమస్య ఏంటంటే భక్తిహీనులు ఆ! క్షేమముగా ఉన్నారంట. అమ్మ బాబోయ్! ఎవరండి క్షేమంగా ఉంది? నేను ఆదివారం ప్రార్థనకెళ్తాను, గురువారం ప్రార్థనకెళ్తాను, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాను, దేవునికి కానుకలిస్తాను, ఇతరులకు సహాయం చేస్తాను, ఆ! ఆరాధనలో నేనుంటాను, పాటలు చక్కగా పాడతాను. ఆ! మరి నీ ఎదుట ఒక భక్తిహీనుడున్నాడు, నీ ఎదుట ఒక దుష్టుడున్నాడు. వాడికి దేవుడు లేడు, దెయ్యము లేదు. వాడు 24 గంటలు అందరికి కీడు చేస్తూ, అందరిని ఇసిగిస్తూ, అందరి పట్ల వాడు మోసం చేస్తూ, వాడు క్షేమంగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? అలాంటి వాళ్ళు కంటబడినప్పుడు ఏమయ్యిద్ది? అలాంటి వారు మీకు కనపడ్డప్పుడు ఏమనిపిచ్చిద్ది? ఆసాపుకి ఏమనిపించిందో రాస్తాడు. దానికి ముందు భక్తిహీనుల గురించి కొంచెము ఇంకొద్దిగా ఆలోచిద్దాం. వాళ్ళు క్షేమంగా ఉన్నారంట, గర్వంగా ఉన్నారంట. ఎలా ఉన్నారు వీళ్ళు? అబ్బా! ఒంటి నిండా ఏముంది? చెప్పాలండి. ఒంటి నిండా ఏముంది? గర్వము. వీళ్ళని చూసంట ఈయన మత్సరపడ్డాడు. ఆసాపు మత్సరపడ్డాడు. ఆసాపుకు ఏమొచ్చిందో తెలుసా? జెలసీ. ఆసాపుకి అసూయొచ్చేసింది. ఏంటి వీడింత బాగుంటున్నాడు? వీడేంటి ఇంత క్షేమంగా ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుగా చూశాడు. మరణమందు వారికి యాతనలు, చచ్చేటప్పుడు కూడా బాధపడకుండా చచ్చిపోయాడే. అబ్బబ్బబ్బబ్బా! ఎలాగండి? వింటున్నారా అందరూ? చచ్చేటప్పుడు గూడా ఈడు చచ్చేటప్పుడన్నా కొంచెమన్నా
ఒక నీతిమంతుడు చనిపోయే ముందు ఒకరోజు, ఒక వారం పాటు సఫర్ అయ్యాడు. ఆయన నీతిమంతుడయ్యుండి ఇలాంటి శ్రమ గుండా ఆఖరికి ప్రాణం విడిచిపెట్టాడు. వీడు దుష్టుడు. వీడు హ్యాపీగా చచ్చిపోయాడు. మరణమందు వానికి యాతనలు లేవు. ఎలాగున్నాడంట? పుష్టిగా ఉన్నాడంట. అబ్బా! ఎలాగున్నాడండి? పుష్టిగా ఉన్నాడు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఆ! తెగులు పుట్టదు. ఏవండి దుష్టులకి ఏమి రావాలి వాస్తవానికి? ఏ క్యాన్సరో ఆ! మామూలుగా చెప్పండి. ఏమి రావాలి? ఏ కరోనానో ఏదో ఒకటి రావాలి. ఆడు దుష్టుడు. వాడికి తెగులు గూడా రాట్ల. ఈ విశ్వాసికి లోపల గాయమైపోతుంది. ఆసాపుకి చర్చిలోకొచ్చి బాగా పాటలు పాడుతున్నాడు, సంగీతం వాయిస్తున్నాడు గానీ, వీళ్ళని చూసినప్పుడు మాత్రం వల్ల కావట్ల. అబ్బో! ఇదేంటి ఈడికి మరణమందు యాతనలు లేవు. పుష్టిగా ఉంటున్నాడు. ఇతరులకు కలిగే ఇబ్బందులు గూడా కలగటం లేదు. ఇతరపు తెగులు గూడా కాబట్టంట వీడు వాడి యొక్క మెడలో ఒక హారం యేసుకున్నాడంట. ఏ హారమో అది? అబ్బా! మనకి తెలుసు కొన్ని హారాలున్నాయి గదా! ఈ హారం కొత్తగా ఉందండి. ఈ హారం అందరి దగ్గర ఉండదు. ఏ హారం అది చెప్పండి అందరూ? గర్వమనే చెప్పాలి. గర్వమనే కంఠహారం. మెరిసిపోతా ఉంటదనమాట. మెడంతా దగ 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 మెరిసిపోతా ఉంటది. ఏంటంటే గర్వం. గర్వం. ద చైన్ ఆఫ్ ప్రైడ్. గర్వమనే కంఠహారము ధరించుకొని ఉంటాడంట వీడు. ఎందుకంటే వీడికేమి ఇబ్బందులు లేవు. పుష్టిగా ఉంటున్నాడు. ఎటువంటి కష్టం రావట్లేదు. వీడికి ఎటువంటి వేదనలు లేవు గనుక వీడు గర్వమనే కంఠహారం ధరించుకొని ఉన్నాడంట. వస్త్రం ఎలాంటి వస్త్రం వేసుకున్నాడు? బలత్కారము ఆ! ధరించు. తెల్ల వస్త్రమా? లేకపోతే గ్రీనా? లేతే ఆరెంజా? ఇది గాదు. మనం అన్నీ యేసుకొచ్చామిప్పుడు. బ్లాకోళ్ళున్నారు, ఆరెంజోళ్ళు, యెల్లో అన్ని కలర్స్ ఇప్పుడు మన చర్చిలో ఉన్నాయి. హల్లెలూయా! అయితే వాడు వేసుకున్నటువంటి వస్త్రం దుష్టుడు, భక్తిహీనుడు ధరించుకున్నటువంటి వస్త్రం ఏంటయ్యా అంటే బలాత్కారం. అందరూ చెబుదాం. ఏంటండి? వాడు ధరించుకున్న వస్త్రం బలాత్కారం. అంటే వాడి దగ్గర బలాత్కారం ఉంటది. ప్రతి ఒక్క విషయంలో వాడు బలాత్కారం జేస్తాడు. దౌర్జన్యం జేస్తాడు. ఏయ్! నేను చెప్పిందే జరగాలంటాడు. నా మాటే వేదం అంటాడు. అడ్డొస్తే వాడిని తీసేస్తాడు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఉంచడు. బలాత్కారం ఉన్నది వాని దగ్గర. ఎవరి దగ్గర? దుష్టుని దగ్గర. బలాత్కారం అనే వస్త్రాన్ని ధరించుకో ఇంకా. కొవ్వు చేత వారి కన్నులు ఆ! మెరకలై ఉన్నవి. కొవ్వు తినటం గాదు. క్రొవ్వుని తినటం వేరు. క్రొవ్వుని చెప్పండి కలిగి ఉండటం వేరు. అబ్బా! ఎంత కొవ్వుందండి. కదా! ఫిజికల్ కొవ్వు గాదది. అది శరీరములో ఏర్పడే కొవ్వు గాదది. మనిషికి ఉండే కొవ్వు. అది కనబడని క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. అంటే కళ్ళెక్కడ చూస్తాయి చెప్పండి ఇప్పుడు? ఎక్కడ చూస్తాయండి? పైకి చూస్తాయి. పైకి చూస్తారంట వాళ్ళు. పైనే ఉంటాయంట వాళ్ళ కళ్ళు. కొంచెం కూడా కిందకి దిగవవి. కన్నులు మెరకలైపోయినియి. వాళ్ళు పైన చూస్తారు. కింద వారిని అసలు ఎవరిని పట్టించుకోరు. ఎంత భయంకరులండి ఈ భక్తిహీనులు. వాళ్ళ వస్త్రము, వాళ్ళ కంఠహారము, వాళ్ళ నడక, వాళ్ళ మాటలు ఇంత భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆ దినాల్లో ఆసాపు చూసి, అనుభవించినటువంటి ఆ బాధను బట్టి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇంకా వారి ఆ! హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఆ! ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. ఎవరిని వదిలిపెట్టరు. అందరిని ఎగతాళి చేస్తారు. చెప్పండి. బుల్లీయింగ్ అదర్స్. ఎప్పుడు చూసినా ఎవడో ఒకడిని ఎగతాళి చేస్తానే ఉంటారు. వానికి సంబంధమే ఉండదు.
వాడిని ఎవరు ఏమనకపోయినా, ఏమి కదిలించని వాళ్ళని కూడా కదిలించుకొని ఎగతాళి చేస్తారు. ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా ఇలాంటి భక్తిహీనులు? మీరు పని చేసే చోట ఉన్నారా? మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు లేరా? ఏదో ఒక రోజు మీరు ఏడుస్తూనే ఉంటారు. ఈరోజు నన్ను నా కొలీగ్ ఇలా చేశాడు. ఈరోజు నా పక్కన కూర్చున్న స్టూడెంటు ఇలా చేశాడు. ఈరోజు నా పైనున్న అధికారి ఇలా చేశాడు. ఎగతాళి చేస్తా ఉంటారు. ఏదో ఒక విషయాన్ని కదిలించుకొని, నిన్ను కదిలించి ఎగతాళి చేస్తా ఉంటారు. వీళ్ళ యొక్క స్వభావం అది. వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు దుష్టులు. ఈ ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు. గర్వంగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు. వారి నాలుక ప్రచారం అంటే చెయ్యు. నాలుక ఒకటే ఎళ్ళిద్దండి బయటికి? నాలుక ఒకటే బయటకొచ్చిద్దా? నాలుక గుంట్రేళ్ళు రమ్మంటే ఎళ్ళొచ్చిద్దా? నాలుక ఒక్కటే. కానీ ఇదంట ఈ నాలుకంట భూసంచారం చేసిద్దంట. ఈ నాలుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుందనమాట. ఇక్కడ ఉంటాడు గానీ, ఇతను మాట్లాడని వ్యక్తి ఉండడనమాట. ఇది భూసంచారం చేసే నాలుక. ఈ నాలుక దేశమంతా తిరుగుతా ఉంటది. ఈ నాలుక మామూలు నాలుక కాదిది. భక్తిహీనుల నాలుక. భూసంచారము చేయును. ఇంకా వారి వారి జనము జనం వారి పక్షము చేరును. వారి జనమంట. ఎవరి జనం? వాడికి సంబంధించినోళ్ళందరూ వాడి పక్షమున ఉంటారనమాట. అంతే. ఏ గుంపు చెప్పాలండి. ఏ గుంపు నేనిక్కడ కులం గురించి మాట్లాడతలా, రిలిజియన్ గురించి కూడా మాట్లాడతలా. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పండి. ఏ గుంపు అబ్బే! మీకు చిన్న చిన్న సామెతలు కూడా తెలీదు. ఏ గుంపు ఆ గుంపులో చేరునంట. ఏ గుంపులో వాడు ఆ గుంపులో ఉంటాడంట. ఏ గుంపు ఇది? ఇదొక గుంపు. ఏ గుంపిది? భక్తిహీనులు అనే గుంపు. ఈళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఇదే. ఎగతాళి చేయటం, గర్వంగా మాట్లాడటం, ఆ! ఇతరులను తృణీకరించటం, ఇతరులకి కీడు చేయటం. ఇదొక బ్యాచ్. ఈ గుంపు వాళ్ళందరూ కూడా అక్కడ చేరతారు. ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరూ ఆళ్ళకి కనెక్ట్ అయిపోతారు. "ఏహ్! నువ్వు నా ఫ్రెండు, నువ్వు నా ఫ్రెండ్‌వి. మనమంతా ఒకటే, మనమంతా ఏకం." ఈళ్ళందరూ కూడా ఒక గుంపుగా చేరిపోతారు. ఆ! సమృద్ధిగా చేయుదురు. ఆ! బాగా తాగుతారంట. జలపానము సమృద్ధిగా చేదురు. ఆ! దేవుడు ఎట్లా తెలుసుకొనును? ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివియున్నదా? ఈళ్ళందరూ కూర్చొని బాగా జలపానం చేసిన తర్వాత ఈళ్ళు కూర్చొని ఏమనుకుంటారంట? మహోన్నతునికి దేవుడికి తెలివియున్నదా? ఇవన్నీ తెలుసా? అసల మహోన్నతునికి అంటే ఆ దేవుడికి తెలివి ఉన్నదా? అందరూ చెప్పండి ఆ మాట. మహోన్నతునికి తెలివియున్నదా? దేవునికి తెలివి ఉన్నదా? అనండి. దేవునికి తెలివియున్నదా? ఆ! మీరెప్పుడైనా అనుకున్నారా అలాగా? అసలు దేవుడికి తెలివుందా? ఈ భూమిని తీసి అక్కడ బెట్టి, ఆ సూర్యుడిని తీసుకొచ్చి ఈడ బెట్టొచ్చు గదా! లేపోతే లేతే ఈ కొండ తీసి అక్కడ బెట్టి, ఈడ కొండ లేకుండా అక్కడ లోయ బెట్టి, ఈడ కొండ బెట్టొచ్చు గదా! ఇలాగ ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? దేవుడికి తెలివుందా అసలా అని? ఈళ్ళనుకుంటారు కూర్చొని. బాగా ఎక్కింది గదా! బాగా ఎక్కింది. కళ్ళు మెరకలైపోయినియి. బలాత్కారం ఉంది. అర్థమవుతుందా? వీళ్ళ మాటలు ఎలాగుంటాయంటే చూడండి కొందరి మాటలు వినండి మీరు జాగ్రత్తగా వెళ్ళి. కొన్నిసార్లు కొంతమంది మాటలు ఎలాగుంటాయో వినండి. ధన సమృద్ధి కలిగిన వారి యొక్క మాటలు ఎలాగుంటాయో చూడండి. దేవునికి తెలివున్నదా? మహోన్నతునికి తెలివున్నదా? అసలు మనం చేసేయన్నీ దేవుడికి తెలుసా? అని అనుకుంటారంట. ఈళ్ళు భక్తిహీనులు. వీళ్ళందరిని ఆసాపు దగ్గర నుంచి చూస్తున్నాడు. చూసి లోపల మత్సర పడుతున్నాడు. లోపల ఆయన గుండె నొచ్చుకుంటుంది. ఆయన గుండెకి నొప్పొచ్చేస్తుందనమాట. ఈ హృదయము మండిపోతా ఉన్నది. ఎందుకండి? ఈ భక్తిహీనులు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన ఇదంతా చూసిన తర్వాత గుండెకి గాయమైపోయి ఆయన మత్సరపడ్డాడంట. అందుకే నా పాదములు జారుటకు కొంచెమే నా లోపల అసూయొచ్చేసింది. నా లోపల మత్సరం వచ్చేసింది. ఇది నా కండిషన్ అంటున్నాడు ఆసాపు.
ఇప్పుడు నేను అడుగుతున్నాను, దుష్టులను చూసినప్పుడు మీకు కూడా అలాగా అనిపిస్తుందా? ఎప్పుడు ఎన్ని సార్లు ఈ ఈ ఇంతవరకు మీరు ఆ దుష్టులను చూసినప్పుడు, భక్తిహీనులను చూసినప్పుడు, వాళ్ళు బాగా క్షేమంగా ఉంటే, వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే, మీరు చూసి మత్సరపడిన సందర్భాలేమైనా ఉన్నాయా? ఎందుకు వీళ్ళింత బాగుపడిపోతున్నారు? ఇంత వర్ధిల్లుతున్నారే, ఇంత హాయిగా ఉంటున్నారు, ఇంత సంతోషంగా ఉంటున్నాడాడు. ఇట్టివారు భక్తిహీనులు. 12వ వచనం. ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై అందరూ చెప్పండి. ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు. ఇంత కష్టపడుతున్నా నా దగ్గర కొంచెము వాడు కష్టపడకుండానే వాడు కోట్లు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంత యథార్థంగా, నీతిగా బ్రతుకుచు నేను నా కష్టార్జితం మీద నేను ఆధారపడుతూ ఉన్నానే. నేను ఇంతగా కష్టపడుతున్నా కూడా నా దగ్గర ఉన్న ధనము చెప్పండి కొంచెము. మరి భక్తిహీనుడి దగ్గర ధన వృద్ధి ఉన్నది. ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తది ఒక విశ్వాసికి? దేవుని నమ్ముకున్న బిడ్డకు, ప్రార్థనాపరుడికి, యథార్థంగా ఉంటున్న వానికి, హృదయ శుద్ధి కలిగిన వానికి ఏమనిపిస్తది? ఈ భక్తిహీనులను చూసినప్పుడు, ఏంటి ప్రభువా ఇది? ఇంత అన్యాయమా? అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా? ఎప్పుడైనా దేవుని ఎదుట బయటికి అడగపోయినా లోపలన్నా అడిగుంటారే? అడగలేదా? ఖచ్చితంగా అనుకోనుంటారు. మేమింత కష్టపడుతున్నాం. మా బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు. మా పిల్లలు మరి ఎంతో భక్తిగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఉంటున్నారు. యథార్థంగా ఉంటున్నారు. అయినా మా పిల్లలు బాగుపడతలేదు. మా కష్టార్జితము ప్రతి దినము కష్టపడుతున్నాము. మనకు ధన సమృద్ధి కలగట్లేదే. వాడు భక్తిహీనుడు. వాడికి దేవుడు తెలీదు. దుష్టుడు వాడు. చేసేదంతా తప్పే. చేసే పనులు, మాట్లాడే మాటలు, ప్రవర్తన అంతా భయంకరమైంది. అయినా కూడా వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు. వారి ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు. సంతోషంగా ఉంటున్నారు. వర్ధిల్లుతున్నారు. ఏంటిది? నా ఉపవాస ప్రార్థనలు, నా వాక్య ధ్యానము, నా ఆరాధన, నేనిచ్చే దేవునికి కృతజ్ఞత చూపించే విధానము ఇవంతా కూడా వేస్టేనా? అదంతా వేస్ట్ అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. హల్లెలూయా! దేవుని స్తోత్రం. ఇదంతా వ్యర్థమేనా? ఈ భక్తి జీవితం వ్యర్థమేనా? ఈ నీతి కలిగిన బ్రతుకు వ్యర్థమేనా అని అనుకుంటున్నారా? ఈయన గూడా ఏమన్నాడో చూద్దాం ఒకసారి. మనం ఏమనుకుంటున్నామో అది తర్వాత విషయం. అసలు ఆసాపు ఏమనుకున్నాడో చూద్దాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఆహా! నా చేతులు కడుగుకొని నిర్మలునడై ఉండుట వ్యర్థమే. విన్నారండి? ఏమంటున్నాడు ఈయన? మొదటి వచనంలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ శుద్ధ హృదయుడై హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు దయాళుడై ఉన్నాడని చెప్పాడు గదా! మరి 13వ వచనంకొచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఇప్పుడు? నా చేతులు కడుగుకొని ఉండుట, నేను నిర్మలుడుగా ఉండుట వ్యర్థమే. నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. అయ్య బాబోయ్! ఏమైంది ఈయనకి? ఏమైంది? భక్తిహీనులు కంటబడిన తర్వాత, భక్తిహీనుల యొక్క క్షేమము చూసిన తర్వాత వ్యర్థమే, వ్యర్థమే. ఈ మాటలు రాసేది ఎవరసలా? ప్రసంగి గ్రంథం. సూర్యుని కింద సమస్తమును వ్యర్థమే. ఆ అర్థం వేరు, ఈ అర్థం వేరు. ఇక్కడ ఈయన ఎందుకు వ్యర్థం అంటున్నాడంటే, ఈయన ప్రసంగిలాగా ప్రపంచములో ఈ భూమి మీద జరుగుతున్న అన్నిటిని చూసి ఒక సందేశం ఇవ్వడానికి వ్యర్థం అంటలేదు. ఈయనకొచ్చిన బాధంతా భక్తిహీనులు బాగున్నారు. మీ ఇంటి పక్కనే ఉండుంటారు.
మీ ఇంటి పక్కనే ఉండుంటారు. మీతో పాటే రోజు వాళ్ళు కూడా డ్యూటీకెళ్తా ఉంటారు. మీతో పాటే వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు రోజు రోజుకి అభివృద్ధి వాళ్ళు చేసేదంతా మోసం, అబద్ధాలు అన్నీ గందరగోళం. అయినా కూడా ఆళ్ళు బాగుంటారు. ప్రతిరోజు మాంసం తెచ్చుకొని తింటారు. ఆహ్, మిమ్మల్ని మీరు చూసుకుంటేనేమో ఏం అంత కలిసి రాట్లా. రోజు మంచి బట్టలేసుకుంటారు, బంగారం ధరించుకుంటారు. అందుకని ఇలా అనుకుంటారా? నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే అని అనిపించింది ఆయనకి. అందుకే నా పాదములు జార సిద్ధం. కొంచెమే దేవుని స్తోత్రం. కొంచెం జారిపోయానండి నేను. కొంచెం నా మనసులో, నా హృదయములో కొద్దిగా తప్పాను. దేవుని నుండి కొంచెం పక్కకి ఒక అడుగు పక్కకు పడింది. పోనీలెండి పాపం. ఒక అడుగే అంటున్నాడు. దేవుని స్తోత్రం. కొంచెమే అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా బాగా లోతుకెళ్ళిపోయారేమో వెనక్కొచ్చేయండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం కాదండి, నేను చాలా దూరం వెళ్ళిపోయానండి. అసలు వేస్ట్. ఈ భక్తి లేదు, దేవుడు లేడు, భక్తి వద్దు, ఏమొద్దు అసల. ఇష్టానుసారంగా బ్రతకటమే కరెక్టు. దుష్టత్వంతో జీవించడమే మంచిది. అబద్ధాలు, మోసము ఇదే కావాలా? అధికారము, డబ్బు ఇదే కావాలా ఈ ప్రపంచంలో? ఈ భూమి మీద ఈ బ్రతుకు అలాగే ఉండాలండి అని బాగా తప్పిపోయి ఉన్నారేమో ఎవరైనా సరే. ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నా. ఉంటే వెనక్కొచ్చేయండి దయచేసి. డేంజర్ అది. ఈయన వెనక్కొచ్చాడు మళ్ళా. దేవునికి చప్పట్లు కొడదాం. వ్యర్థమే అని దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఆ! ఎలాగు ముచ్చటింతునని నేననుకొనిన యెడల, ఆ! నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. ఆగండి, 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 ఆగండి. ప్రతిరోజు బాధ కలుగుతుందంట. ఆ! తర్వాత ప్రతి ఉదయమున శిక్ష. ప్రతి ఉదయమున శిక్ష. ఏదో ఒక నొప్పి, మోకాళ్ళ నొప్పి పోతే నడుము నొప్పి పోయిందంటే కన్ను నొప్పో, పంటి నొప్పో, ఏదో ఒక బాధ. ప్రతిరోజు ఏదో ఒక బాధ, ఏదో ఒక శిక్ష కలుగుతూనే ఉన్నది. సరే అని చెప్పి ఇలాగు నేను ముచ్చటింతునా అని నేను అనుకుంటే, నీ కుమారుల వంశమును తరతరాలను మోసగించిన వాడినవుతా. అర్థం కాలేదు మీకు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇలా గనక నేను మాట్లాడుతూ పోతే మీ తరతరాలని మీ కుమారుల మరి మీ వంశములను నేను మోసపుచ్చిన వాడనవుతాను. నేనిక ఇలా ముచ్చటించను. ఈ విషయాలు నేను ఇలా మాట్లాడనిక అని అంటూ ఈయన దానికి పరిష్కారం ఏంటి అసలా? అసలు జవాబేంటి? దేవుడు ఏం చెప్తున్నాడని ఆలోచించేయటం మొదలుపెట్టాడు. చూడండి 16వ వచనంలో. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, వారి అంతము గూర్చి ధ్యానించు వరకు, ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఆ! ఈయనకసలు నెమ్మది లేదంట. నెమ్మది లేక దీని గురించి అసలు తెలుసుకోవాలి. ఎందుకని ఈ భూమి మీద భక్తిహీనులు, దుష్టులు బాగుంటున్నారు? దీని గురించి అసలు దేవుడు ఏం చెప్తాడు నాకు? ఆయనిచ్చే జవాబు నాకు కావాలని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని పరిశుద్ధ స్థలములోనికి. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రతిదానికి పరిష్కారం ఎక్కడ దొరికిద్దండి? చెప్పాలండి? ఏ సమస్య ఉన్నా గూడా పరిష్కారం కొరకు మీరెక్కడికి వెళుతున్నారు? ఆసాపు పరిష్కారం ఏంటసల? ఎందుకని ప్రభూ ఇలాగుంది ఈ లోకం? ఈ మనుషులు ఎందుకయ్యా ఇలాగున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకయ్యా ఇలాగుంది? ఈ నాయకులు, అధికారులు ఎందుకయ్యా ఇలాగుంటున్నారు? మా ఇంటి పక్కోళ్ళు ఎందుకయ్యా ఇలాగుంటున్నారు? అసలేంటి ప్రభువా? ఏంటి దీనికి జవాబు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి, వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు నాకు ఆయాసంగా ఉంది.
ఎలాగుందంట? కొన్ని విషయాలు తెలుసుకునేంత వరకు మనం ఆయాసంగా ఉండటం మంచిదే. దేవుని స్తోత్రం. కొన్నిటికి పరిష్కారం దేవుని దగ్గర నుంచి పొందుకునే వరకు మనం ఆయాసం కలిగి ఉండడం మంచిదే. ఇదేంటి అసలు దీని కథేమిటి అని మనము తెలుసుకునేంత వరకు కదా! కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ఎవరైనా విషయాలు తెలుసుకోవాలనుకోండి, ఎంత ఆయాసంగా ఉంటామో గదా! మనకి ఎవరన్నా విషయాలు తెలియాలనుకోండి, ఎవరింట్లో విషయాలన్నా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయాస పడతామా లేదా? వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం. ఏంటి, ఏంటి, ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? నీకేమైనా తెలుసా? నీకేమైనా తెలుసా? ఏదో తెలుసుకోవాలని చెప్పి నువ్వు ఆయాస పడతావే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలని ఆయాస పడుతున్నాడు ఈయన? చెప్పండి. వారి అంతం ఎలాగుంటది? భక్తిహీనుల యొక్క ముగింపు ఎలాగుంటది? వారి యొక్క అంతం ఏమిటి? ఈ భూమి మీద వాళ్ళు కనబడటానికి తాత్కాలికమైన జీవితం ఇది. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఒకవేళ వాళ్ళు పుష్టిగా ఉంటే ఉన్నారు, వర్ధిల్లితే వర్ధిల్లారు, క్షేమంగా ఉంటే ఉన్నారు. వారి అంతమేంటి అసల? దేవుడా! వారి అంతమేంటి? ఇది తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఆయాసపడ్డాడు. నిశ్చయముగా ఇక్కడ చెప్తున్నాడు జవాబు 18వ వచనం నుంచి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే తర్వాత వారిని పడవేయుచు. వారు నశించునట్లు వారికి నాశనము తప్పదు. వారు జారిపోయే చోటే ఉన్నారు. వారు అనుకుంటున్నారు మేము బాగున్నామని. కానీ నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. నశించిపోవడానికి నువ్వు వారిని క్షణ మాత్రములోనే వారు పాడైపోతారు. ఇదంట వారి యొక్క అంతం. భక్తిహీనుల యొక్క అంతం ఎలాగుంటదండి చెప్పండి? క్షణమాత్రములోనే పాడైపోతారు. మహాభయము చేత వారు కడముట్టా నశించుదురు. దేవుడిస్తున్న జవాబు అతనికి. మహాభయమంట. ఏ భయము? మహాభయము చేత వారు ఏమైపోతారు? కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు చదవండి. వారి బ్రతుకును తృణీకరింతువు. ఆ! నువ్వు నా మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. అంటే వారు చివరికి దేవుని చేత తృణీకరించబడిన వారవుతారు. నువ్వు మేలుకొని వారిని తృణీకరించదవో, వారు కడముట్టా నశించిపోతారు. వాళ్ళు నీ లిస్ట్‌లో ఉండరు, నీ దృష్టిలో ఉండరు, నీ దగ్గర ఉండరు. చప్పట్లు కొడదాం దేవునికి. వారి బ్రతుకును నువ్వు తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. ఆ! నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. ఆ! నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. తెలివిలేని పశుప్రాయుడనైతిని. పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అదంట సంగతి. ఎంత పశ్చాత్తాపడుతున్నాడో తెలుసైనా, అయ్యయ్యో! ఇది గదా ప్రభువా! ఈ దుష్టుల గురించి ఇది గదా! నేను అనవసరంగా మత్సరపడ్డానే. నా హృదయాన్ని పాడు చేసుకున్నానే. ఏం పాడైందండి? అసూయ మీ లోపలికొచ్చిందంటే, మీ హృదయము పాడైపోయినట్టే. ఏమొచ్చాయి? అసూయ. నా హృదయాన్ని అనవసరంగా నా హృదయములో నేను నా అంతరింద్రియములలో వ్యాకుల పడితినే. నా లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఎంత బాధపడ్డాయి, ఎంత బాధపడ్డాయి. నా మనసంతా కొంతమంది కొంతమంది గురించి ఆలోచించి తలనొప్పొచ్చేస్తది. ఆలోచించి కళ్ళు మూసుకున్న వాళ్ళే కనపడతారు, కళ్ళు తెరిచిన వాళ్ళే కనపడతారు. దేవుడా! మర్చిపోదామన్నా కూడా ఆళ్ళే కనపడతా ఉంటారు. వాళ్ళని కీడు చేస్తుంటారు. అందరికి కీడు చేస్తా ఉంటారు. ఇంత ఘోరంగా నన్ను మోసగించారే! ఇంత ఘోరంగా ఎంత మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేశారే! అని చెప్పి అనుకోని ఆలోచించి, ఆలోచించి ఏమైద్ది చెప్పండి? తలనొప్పొచ్చిద్ది. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఏమొచ్చిద్ది? ఇంకో తలనొప్పి ఉంది కదా! ఏమంటారు దాన్ని? మైగ్రేన్ తలనొప్పొస్తది. ఎవరి గురించో ఆలోచించి బాధపడి, బాధపడి నా అంతరింద్రియములలో నేనేం చెప్తున్నానో తెలుసా దేవుని బిడ్డలారా? ఆత్మీయ విషయాలు వస్తున్నాయి ఇక్కడ.
మీరు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన సూక్తులు కూడా వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. వ్యాకుల పడుతున్నారా? లోపల వ్యాకులతుందా? బాగా ఆలోచించి ఏం చేస్తారు? చెప్పాలి. ఏదో దొరకలేదు మీకు. బాగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచిస్తున్నారు. రోజు ఆలోచిస్తున్నారు. 24 గంటలు ఎక్కువ సేపు అదే ఆలోచన, అదే బాధ. ఆలోచన అంటే కేవలం ఆలోచన కాదు. బాధతో కూడిన ఒక ఆలోచన, నొప్పితో కూడిన ఒక ఆలోచన. నీకేదో జరగలేదని, నిన్నెవరో ఏదో చేశారని నువ్వు బాధపడుతూ వ్యాకులపడి పాడైపోతావు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరి బాధ్యత? ఎవరిదండి? నేను నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు ఎగురుతాను. నా నాకుంది గాబట్టి నేనేదైనా చేస్తాననుకుంటే తర్వాతేమైద్ది? దెబ్బే. కంట్రోల్ లేదనుకోండి, ఏదైనా సరే టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. చెప్పండి అందరూ ఆ మాట. ఎలా ఉండాలండి జీవితం? సమతుల్యంగా ఉండాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి. మనం తినే దాంట్లో బ్యాలెన్సే, నిద్రపోయే దాంట్లో బ్యాలెన్సే, అన్నిట్లో. ఈ శరీరము ఈ శరీరము ఎలాగుండాలో దేవుడు నిర్మించాడు. దాన్ని అలాగుంచాలి. దేవుని స్తోత్రం. దీనికి కొంత రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? దీనికి పెట్టాల్సిన ఆహారం దీనికి ఎంతవరకు నేను వ్యాకుల పడి తిని, ఆయాసపడ్డాను, వ్యాకుల పడిపోయాను, సాధించేదేముండదు. ఏదైనా పరిష్కారం కావాలంటే, దాని గురించి తెలుసుకోవాలంటే, దేవుని దగ్గరికెళ్ళి దేవుని సన్నిధిలో, "అయ్యా ఏంటో చెప్పయ్యా." దేవుని స్తోత్రం. నేను తెలివి లేని పశుప్రాయుడినై మూర్ఖుడిని నేను. ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి. దుష్టుడిని నేను, మూర్ఖుడిని, తెలివి లేని వాడిని, పశుప్రాయుడిని, మృగం లాంటి వాడిని. నేను మనిషిని గాదు. ఎవరిని? ఎవరంటున్నారు ఇవన్నీ? ఆసాపు. మృగంలాగా ప్రవర్తించానయ్యా నీ ఎదుట. నీ ఎదుట నేను పశుప్రాయుడను నాయన. ప్రధాన పాపిని పశుప్రాయుడను నిన్ను విడచి తిరిగాను. నీకు దూరమయ్యాను. పాడదాం అందరం. ప్రధాన పాపిని పశుప్రాయుడను నిన్ను విడచి తిరిగాను. నీకు దూరమయ్యాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, నా కుమారుడా అన్నావు. నీ పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయం. అయ్యా నీవే నా ప్రాణం, అందరం నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. హల్లెలూయా. పశుప్రాయుడినయ్యానయ్యా, నిన్ను విడిచిపెట్టానయ్యా, నీకు దూరం అయిపోయానయ్యా. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం అనేది
మన హృదయము చెడిపోయింది. మన హృదయములో మత్సరం వచ్చినప్పుడు కూడా దేవుని ఎదుట మనం వెళ్ళకపోతే పాడైపోయేది మనమే. భక్తిహీనుడు అలాగే ఉంటాడు. వాడు ఎలాగో పాడైపోయాడు. ఒక విశ్వాసి, ఒక విశ్వాసి తన హృదయంలో ఎలా ఉండాలి? మన భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు. మన ప్రయాస వ్యర్థం కాదు. మన కన్నీరు వ్యర్థం కాదు. ప్రతి కన్నీటి చుక్కను ఆయన జాగ్రత్తగా కలెక్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు విశ్వాసివైతే భక్తిహీనుని చూసి బాధపడొద్దు. నీ భక్తి ఇంకా పెరగాలి. నా భక్తి వ్యర్థం అనుకుంటున్నావా? నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ఆరాధన వ్యర్థం కాదు. అది ఎప్పటికీ కాదు. నీ గమ్యం వేరు. నీకు రాబోయే భవిష్యత్తు వేరు. భక్తిహీనుడు ఈ భూమి మీద తాత్కాలికంగా వాడు బాగుంటాడేమో, వానికి భవిష్యత్తు లేదు. యుగ యుగాలు తరతరాలు ధనవంతుడు ఏమని కేకేస్తున్నాడు? ఒక్క నీటి బొట్టు నాకు చాలంటున్నాడు. అది కూడా లేదు. అది కూడా దొరకలేదు పాతాళంలో. ఒక్క నీటి చుక్క నాకు చాలంటున్నాడు. అది ఇచ్చేవాళ్ళు లేరు. దేవుని బిడ్డలారా, భక్తిహీనుల గుంపులో చేరదామా? భక్తుల గుంపులో ఉందామా? ఏది నీ గుంపు? నీకేదైనా ఆయాసం కలిగితే దేవుణ్ణి అడుగు, జవాబిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళు. ఎందుకు ఆయాసపడేది? చూడండి, ఆయన నీ సన్నిధిని మృగం వంటి వాడు. 23 అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నున్నాను. అయినను నేను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకొందు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది. అర్థమైపోయిందండి ఈయనకి. బాగా అర్థమైంది. అనవసరంగా పాడు చేసుకున్న నా మనసును అనుకున్నాడు. ఇక అంటున్నాడు, నువ్వు తప్ప నాకేమొద్దయ్యా. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నువ్వు సంహరించదవు. నాకైతే నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు వచ్చునా. నేను నీకు మాత్రం దగ్గరగా ఉంటానయ్యా. నేను మాత్రం నీకు దగ్గరగా ఉంటానయ్యా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను మాత్రం నీకు దగ్గరగా ఉంటాను. నాకైతే, అందరి మాట చెప్పండి, నాకైతే దేవుని పొందు ధన్యకరము. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చప్పట్లు కొడదాం దేవునికి. ఐ విల్ బి నియర్ టు మై లార్డ్. నా దేవునికి దగ్గరగా ఉంటా. చాలు. నాకు ఈ లోకంలో ఏది నా కంటబడినా నేను దాన్ని పట్టించుకోను. దేవునికి దగ్గరగా ఉంటా. ఆమేన్. దేవునికి దగ్గరగా ఉంటా. దేవునికి దగ్గరగా ఉంటా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైనా పశ్చాత్తాపడాల్సింది ఉంటే ఒకసారి కళ్ళు మూసుకొని, నాకు తెలుసు అది మీరు చెప్పకపోయినను, ఎందుకంటే ఒక విశ్వాసిగా, దేవుని వెంబడించే వ్యక్తిగా ఆసాపుకు కలిగినటువంటి అనుభూతి నీకు నువ్వు కలిగే ఉంటది.